జాబ్ పక్కా 5 లక్షల ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో కేవలం 100 రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోండి. 5 లక్షలు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఇప్పుడు చాలామంది పెద్దల సమక్షంలో ఒక ఎంఓయు రాసుకొని విడాకులు తీసుకుంటే అది చెల్లుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. అది చెల్లదు. సింగిల్ స్టేట్మెంట్. అది మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో కోర్టు పరిగణలోకి తీసుకోదు. అది మామూలు విషయంలో కూడా అది పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే నేను ఒక కేసు గురించి మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత కొన్ని సంవత్సరాల క్రితము ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం జరిగిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు లైఫ్ లీడ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరికి కూడా పడట్లేదు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ అంతా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల విడిపోవాలి అని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా గ్రామంలో పెద్దలు ఉంటారు కదా, ఆ ఊరు పెద్దలు ఎవరైతే ఉంటారో పెద్ద మనుషుల సమక్షంలో మనం విడాకులు తీసుకుంటాము అని చెప్పేసి అంగీకారంతో ఇద్దరి ఒప్పందంతో వాళ్ళు అక్కడకు వెళ్ళేసి ఏవైతే ఇచ్చి పుచ్చుకున్నారో అవన్నీ కూడా క్లియర్ చేసేసుకొని వాళ్ళ మధ్యలో ఒక ఎంఓయు రాసుకొని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక ఫామ్ రాసేసుకొని వాళ్ళు ఏం చేశారు, విడాకులు అనేది పెద్దల సమక్షంలో తీసుకున్న తర్వాత ఇంకా మా లైఫ్ హ్యాపీ, మేము ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు అని చెప్పేసి వారిద్దరూ కూడా కొన్ని నెలల తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి కూడా ఒక పాప పుట్టింది, ఆ అబ్బాయికి కూడా ఒక పాప పుట్టింది. వాళ్ళ లైఫ్లో అంతా లీడ్ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమైంది, పాప పుట్టిన తర్వాత అమ్మాయికి సంబంధించిన భర్త ఈవిడిని చాలా హింసించడం కానీ, కొట్టడం, తిట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు అన్న నేపథ్యంలో కోర్టును ఏదైతే అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే నాకు ఇతను వద్దు, నాకు మెయింటెనెన్స్ కావాలి, నేను ఇతనికి దూరంగా ఉంటాను, నా లైఫ్ నేను లీడ్ చేస్తాను అని చెప్పేసి ఆవిడ మళ్ళీ కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత ఈవిడ తరపు నుంచి ఎవరైతే అడ్వకేట్ ఉంటారో అలా వాదిస్తూ ఉంటే అల్యూమిని కావాలి, పాప మెయింటెనెన్స్ కానివ్వండి, ఈవిడ మెయింటెనెన్స్ కానివ్వండి, అతనే చూసుకోవాలి అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఈ అబ్బాయి తరపు నుంచి వచ్చిన అడ్వకేట్ మాత్రం ఏమని చెప్పాడు అంటే, ఆవిడ ఆల్రెడీ మొదటి భర్తకు లీగల్గా డివోర్స్ ఇవ్వలేదు కాబట్టి నా క్లయింట్ ఆవిడకు హస్బెండ్గా పరిగణించబడడు అని చెప్పేసి జస్ట్ లివింగ్ రిలేషన్షిప్లోనే ఉన్నట్టుగా మనం దీన్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి కోర్టుకు విన్నవించుకోవడం జరిగిన తర్వాత అప్పుడు కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా వాళ్ళు కలిసి భార్యాభర్తలు ఏ విధంగా అయితే లైఫ్ లీడ్ చేశారో, కాపురం చేశారో, పాప కూడా పుట్టింది కాబట్టి వారి యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా ఈ అబ్బాయే భరించాల్సి ఉంటుంది. అది లీగల్గా డివోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇది కన్సిడర్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఏమైంది, ఇంకా ఈవిడకి సంబంధించిన 1 టైం సెటిల్మెంట్కి రావడం జరిగింది. సెటిల్మెంట్ అనేది క్లియర్ చేసుకున్నారు. అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే కోర్టు చుట్టూ తిరగడం ఎందుకు, కోర్టులోకి వెళ్ళడం ఎందుకు, అడ్వకేట్స్కి డబ్బులు ఇవ్వడం ఎందుకు, వాళ్ళకు డబ్బులు మనం ఇస్తే ఆస్తులు అమ్ముకోవాలి అని చెప్పేసి కోర్టు ద్వారా విడాకులు తీసుకోరు. పెద్దల సమక్షంలో కూర్చుంటే ఒక 20,000 30,000లోనే అయిపోతాయి, ఇంకా వాళ్ళు ఓకే చేసేస్తారు, మన జీవితాలు మనం గడపచ్చు అని అనుకుంటాం. కానీ ఇలాంటి సందర్భాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు కొన్ని సందర్భాలలో మీకు అల్యూమిని ప్లస్ తర్వాత మెయింటెనెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కొన్ని సందర్భాలలో ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్సెస్ బట్టి ఉంటుంది. ఇక్కడ తను కొన్ని ఇయర్స్ పాటు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగానే కన్సిడర్ చేశారు. అదేవిధంగా తనకు పుట్టిన పాప తనకు సంబంధించిన పాపనే కాబట్టి తనను కూడా కన్సిడర్ చేయడం జరిగింది. కాబట్టి అలా వాళ్ళకు అల్యూమిని అనేది రావడం చేసింది. కానీ కొన్ని సందర్భాలలో రాకపోవచ్చు. చాలామంది అంటే మనం చూసుకుంటే కొన్ని ఏవైతే కొన్ని కులాలు ఉంటాయో వాటిలలోకి సంబంధించి మాత్రమే పెద్దల సమక్షంలో వాళ్ళు రాసుకున్న పత్రాలు అనేవి చెల్లుతాయి. అంతే తప్ప షెడ్యూల్ క్యాస్ట్ కానివ్వండి, షెడ్యూల్ తెగులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కానివ్వండి, తర్వాత కొన్ని బీసీ క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక గ్రామానికి సంబంధించి ఒక కట్టుబాటు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ సంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, కోర్టులకు కానివ్వండి కాకుండా వాళ్ళ కుల పెద్దలని, వాళ్ళ గ్రామ పెద్దలని మాత్రమే నమ్ముకోవడం జరుగుతుంది. అలాంటి కొన్ని
ప్రాంతాలలో కొన్ని క్యాస్ట్ల వారికి మాత్రమే ఈ ఏదైతే MOU రాసుకొని వాళ్ళ గ్రామకు సంబంధించిన పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుంటారు. దాన్ని కోర్టు కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అది నేను చెప్పిన ఏవైతే క్యాస్ట్లు ఉన్నాయో వాటికి సంబంధించిన వారికి మాత్రమే. ఇక మిగతా వాళ్ళు మాత్రం లీగల్గా డివోర్స్ తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే వారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్దల సమక్షంలో ఎప్పుడు కూడా ఎవరైనా అడ్వైస్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో మీరు విడాకులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు అంటే ఫ్యూచర్లో ఆవిడ వచ్చి మళ్ళీ మీ దగ్గర మెయింటెనెన్స్ వేసినా కూడా మీరు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. దయచేసి మీరు పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుంటారా అని చెప్పేసి తీసుకుంటే అవి చెల్లుతాయా అంటే చెల్లవు. ఎట్టి పరిస్థితుల్లో కోర్టు దాన్ని కన్సిడర్ చెయ్యదు. అది సాక్ష్యంగానే తీసుకోవడం జరగదు. కాబట్టి దీంతో పాటు ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం జరిగింది, కానీ కొన్ని సార్లు ఏమవుతుంది అని అంటే అతను ఆల్రెడీ పెళ్లి చేసేసుకొని ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు ఫస్ట్ అతను అప్రోచ్ అవ్వడానికి కూడా ఉండదు. ఇతను ఏమంటాడు, నాకు ఇష్టపూర్వకంగా వచ్చింది, నాకు కొన్ని రోజులు ఉందని చెప్పేసి అతను కూడా కొన్ని రోజులు కేసు పెట్టంగానే ఇమీడియట్గా ఇతను కూడా అప్స్కాండింగ్ అయ్యాడు అనుకోండి, ఆవిడ నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది కదా. పాపతో పాటు ఆవిడ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఎంత కష్టం ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి, సొసైటీలో ఇవన్నీ ఉంటాయి. లీగల్గా కూడా మనకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి, ఎలాంటి లీగల్ స్టెప్స్ తీసుకుంటే మనము అన్ని రకాలుగా సేఫ్ ఉంటాము, విడాకులు ఎలా తీసుకోవాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఏదో పెద్దల సమక్షంలో రాసుకున్నామంటే రాసుకున్నంత మాత్రం అది 4 గీక్కోవడానికి కూడా పనికిరాదు. ఓవర్గా చెప్పాలి, డస్ట్బిన్లో వేయడమే దాన్ని. అంతేగాని ఆ పత్రాన్ని మాత్రం చాలా సీవియర్గా కోర్టు తీసుకోదు, దాన్ని ఒక ఎవిడెన్స్గా తీసుకోదు, దాని ప్రకారంగా మీకు విడాకులు అని చెప్పేసి కన్సిడర్ చేయదు. లీగల్గానే డివోర్స్ తీసుకుంటేనే భార్యాభర్తలు ఇద్దరు విడిపోతున్నట్టుగా కోర్టు ప్లస్ సొసైటీ కూడా అంగీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇది తెలుసుకోండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, పెద్దల సమక్షంలో మీరు తీసుకున్నాము అని చెప్పేసి. కొంతమంది పెళ్ళిళ్ళు కూడా మేము పెద్దల సమక్షంలో తీసుకున్నామని చెప్పేసి ఒక పేపర్ తీసి ఇస్తారు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. ఒకవేళ పెళ్లిలో మీరు చూసినప్పుడు అలా ఇస్తున్నారు అంటే ఆ పెళ్లిని కొంచెం క్యాన్సిల్ చేసుకోండి. లీగల్గా డివోర్స్ తీసుకున్న తర్వాతనే మీరు పెళ్లి చేసుకునే అవకాశం చేయండి. అంత తప్పించి ఏదో సర్లే పెద్దల సమక్షంలో అయిపోయింది కదా ఎన్ని సంవత్సరాలన్నా కానివ్వండి, అది అతనే భర్త, ఎందుకంటే లీగల్గా డివోర్స్ తీసుకోలేదు కాబట్టి. దయచేసి మీరు ఇలాంటి స్టెప్స్ తీసుకునే ముందు లీగల్గా ఒకసారి మీ ఎవరైనా అక్కడ అడ్వకేట్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి, లీగల్గా ఒపీనియన్ తీసుకోండి. మహా అంటే ఒక 2 నుంచి 3,000 లేదంటే 5,000 వరకు ఫీజు ఉంటుందేమో. కానీ మీ లైఫ్ అక్కడ రేపటి రోజుల్లో ఏదైనా అటు ఇటుగా అయ్యింది అని అంటే ఇంకా కోర్టుల చుట్టూ తిరగాలి, తర్వాత నెక్స్ట్ పెనాల్టీస్ అని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో 1కి 100 సార్లు ఆలోచించండి నిర్ణయం తీసుకునేటప్పుడు. పెద్దల సమక్షంలో మాత్రం విడాకులు తీసుకోవడం అనేది కొంచెం చెయ్యకండి. చేసిన తర్వాత ఆ పేపర్ని తీసుకొచ్చేసి ఇది చెల్లుబాటు అవుతుందని కోర్టులో నిల్చోకండి. అది కన్సిడర్ చెయ్యదు, డస్ట్బిన్లో పడేయడం తప్పించి. లీగల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మంచి జరుగుతుంది, మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. డివోర్స్ మాత్రం లీగల్గానే తీసుకోండి. ఎవరైనా సరే మీ ఇద్దరికి సరిపాటు కాకపోతే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని, అది కంటెస్టే కానివ్వండి, మ్యూచువలే కానివ్వండి, లేదంటే ఎక్స్పర్టీయే కానివ్వండి, తీసుకున్న తర్వాత కోర్టు నుంచి వెళ్ళి వచ్చిందే మీకు రేపటి రోజుల్లో ఎలాంటి ఆపదను తీసుకొచ్చి పెట్టదు. పెద్దల సమక్షంలో ఉన్న లెటర్ మాత్రం దయచేసి దాన్ని మీరు ఎంకరేజ్ చెయ్యొద్దు. పెద్దలైనా సరే చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది ఈ మధ్యకాలంలో లీగల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మీరు కనుక తెలిస్తే ఈ ప్రయత్నం అయితే చేయండి. మీరు మాట్లాడుకున్నది రాసుకున్నదైనా కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి మేము ఆల్రెడీ పెద్దల సమక్షంలో కూడా పర్మిషన్ తీసుకొచ్చుకున్నాము, మీరు మాకు కోర్టు నుంచి వెళ్ళి మాకు ఒక అది విడాకులకు ఆర్డర్ పాస్ చేయండి అని చెప్పేసి అలా అయినా రిక్వెస్ట్ పెట్టుకోండి. కానీ కోర్టు నుంచి విడాకులు తీసుకోండి దయచేసి. తర్వాత రేపు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేయలేరు. చాలా ప్రాబ్లమేటిక్స్ ఉంటాయి. ఈ కేసులో ఇలా జరిగింది కాబట్టి నేను చెప్పగలిగాను. ఇంకా కొన్ని కేసులు అయితే అసలు ఎలాంటిది ఉండదు, బెనిఫిట్స్ ఉండవు, ఏముండవు. కొన్ని జడ్జిమెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రొవైడ్ చేసిన ఎవిడెన్సెస్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టేసి ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. మీకు కనుక లీగల్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దానిపైన నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.